వెంటనే ఎలిజిబిలిటీ చేసి లిస్ట్ చేసి మరి హౌసింగ్ ఆఫీస్ పంపించి ఆ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇవ్వకుండా ఈ రోజు వికలాంగులకి మరి మంచి వాళ్ళ సకాలంకి ఇస్తున్నారు కానీ వికలాంగులు కూడా ఇవ్వడం లేదు. మా ఎన్నో లిస్టు కూడా ఉన్నాయి. మాకందరూ కూడా ఇరసాలు ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇచ్చిన ఇళ్ళ పట్టాలకి సామరస్యపూర్వకంగా అందరూ మిత్రులను కూర్చొని ఈ రోజు బస్కారం చేస్తామని చెప్పిన తహసీల్దార్ గారు ఈ రోజు మమ్మల్ని పిలిపించి ఆయన మాకు ఇంటిమేషన్ చేయకుండా మీటింగ్కి వెళ్ళిపోయారు. మా ఆవేదనతో చేస్తా ఉన్నాం. మేము ఆర్టీఓ గౌరవనీయులు ఆర్టీఓ గారు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా ఈ కావల పట్టణంలో కానీ ఎంతో మందికి స్థానాలు ఇచ్చారు, మా వికలాంగుల లిస్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలని చెప్పి మేము కూడా ఆర్టీఓ గారిని గౌరవంగా మరి కోరుకుంటూ మరి ఈ నిరసన మేము ఇలా చేస్తా ఉన్నాం. మరి అజ్జిబాబు సార్ గారితో మాట్లాడారంట, మరి డిఎస్పీ గారితో మాట్లాడారంట. మరి రేపు వీళ్ళని కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి అందరూ తెలిసివ్వడం కాబట్టి మేము కూడా దాన్ని రిలాక్సేషన్ ఇస్తున్నాం. సోమవారం రోజు బస్సు కాకుండా ఉంటే తీవ్ర స్థాయిలో ఆమరణ దీక్ష కూడా తీసుకొని కూర్చుంటామని చెప్పి కూడా ప్రయత్నం చేయొచ్చయ్యా అని చెప్పింది. ఆ ఉన్నటువంటి ఆ రుణాలు ఉంటాయి. దేవ రుణమని, ఋషి రుణమని, పితృ రుణమని, భూత రుణమని, అతిథి రుణమని 5 రకాల రుణాలు ఉంటాయి. ఈ రుణాలు తీర్చుకోకుండా మనకి విముక్తి లేదు అని చెప్తుంది శాస్త్రం. మానవ జన్మను ఎత్తిన తర్వాత తప్పనిసరిగా ఈ 5 రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేయాలట. దేవరుణం, దేవతలకి రుణపడి ఉన్నాం. కారణం ఆ దేవతల యొక్క ఉపకారాన్ని మనం లభిస్తున్నాం. భూతాలుగా చూడడం లేదు. భూమి అంటే భూమాత అంటున్నాం, నీరు అంటే వరుణ దేవుడు అంటున్నాం, అగ్ని కూడా మన శరీరం తయారవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అయ్యాయి. ఈవేళ సుఖాన్ని దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ శరీరంతో అంటే ఆ పంచభూతాల యొక్క అనుగ్రహం చేతనే. అంటే ఆ 5 దేవతలు మనకి ప్రతిరోజు నిత్యము కూడా మనకి ఉపకారం చేసేటువంటి వారు అవుతున్నారు. అలా యజ్ఞం అంటే యజ దేవ పూజాయమని, దేవతల యొక్క ఆరాధనకి యజ్ఞము అని పేరు. మనం ఇళ్లలో చేసుకునేటువంటి పూజ కూడా యజ్ఞమే, లేదు ఒక ఆలయంలో చేసేటువంటి ఆరాధన యజ్ఞమే, లేదు ఒక హోమ కుండాలని కట్టి చేసేటువంటిది యజ్ఞమే. కానీ ఫలాలు మాత్రం వేరు. ఇంట్లో చేసేటువంటి ఆరాధన అని చెప్పబడే ఆ యజ్ఞం ఆ ఇంట్లో ఉండేటువంటి పరిమితమైనటువంటి సభ్యులకి మాత్రం
సుఖాన్ని శుభాన్ని కలిగించేటువంటిది అవుతుంది. ఒక ఆలయంలో చేసేటువంటి ఆరాధన ఆ గ్రామానికి సంబంధించినటువంటి శుభాన్ని కలిగించేటువంటిది అవుతుంది. అదే ఒక హోమకుండం పెట్టి యజ్ఞాన్ని చేస్తూ దేవతలందరికీ కూడా అంశాలను అందిస్తూ చేసేటువంటిది లోక కళ్యాణ నిమిత్తం అవుతుంది. ఆ విధంగా మనం దేవతల యొక్క ఆరాధన చేసి మనం దేవ రుణాన్ని తీర్చుకోవాలి. ఇక రెండవది ఋషి రుణం. మనకు ఉన్నటువంటి సంప్రదాయాలు ఆచారాలు మొదలైనటువంటివన్నీ మన పూర్వీకుల నుంచి వచ్చాయి. ఆ పూర్వీకులకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఋషుల నుంచి వచ్చాయి. ఆ ఋషుల నుంచి వచ్చినటువంటి ఆ ఆచారాలని సంప్రదాయాల్ని వాటిని పాటించుకుంటూ మన జీవనాన్ని గడుపుకుంటున్నాం. వారు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాలు పురాణాలు వీటిని ఆధారంగా చేసుకుని మన జీవితాన్ని జీవన యాత్రని గడుపుకుంటున్నాం మనం. అంటే వారే మనకి మార్గదర్శకులు అయ్యారు. అలాంటి మార్గదర్శకులైనటువంటి మహానుభావులైనటువంటి ఋషులకి మనం రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తెచ్చుకోవడం కోసం ప్రతిరోజు కూడా తప్పనిసరిగా పురాణాన్నో ఇతిహాసాన్నో ఏదో ఒకటి ఒక 10 నిమిషాలైనా సరే చదివితే తద్వారా ఆ రుణం తీరుతుంది మనకి. అందుకే గ్రంథం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక 4వది భూత రుణం. మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తున్నాం. ప్రతి జన్మలోనూ ఎంతమందికో మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అందుకే పూర్వంలో ఉండేవి మన పెద్దలైనటువంటి వారందరి యొక్క ఆచరణ. ఇదిగో భూత రుణం తీర్చుకోవడానికి మీ ఇళ్లలో మీ పూర్వీకులైనటువంటి వారంతా బియ్యం రోజు కూడా పైన విసిరి వేయడం పప్పులు తినడానికి, లేదా మీరంతా కూడా బియ్యం పిండితో ముగ్గులు వేయడం ఇవన్నీ చేసేవాడు. అంటే బియ్యం పిండితో ముగ్గులు ఎందుకు వేసేవారు? ఆ బియ్యం పిండిని తిని చీమలు గొడవగడ్డ సుఖంగా జీవిస్తాయి, వాటికి ఆహారం లభిస్తుంది అని. ఈవేళ ఆ బియ్యం పిండి ఉంటే 4 గంటలు మనమే పోసుకోవచ్చులే అనుకుని రాతి ముగ్గులు వేసుకున్నారు అందరూ కూడా. భూతరుణం తీర్చుకోవడానికి ఒక ప్రయత్నాలు. కానీ ఈవేళ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా లోపించే. 4 గిద్దలు తీసుకొని పక్షులకి వేసేవారు. ఏదైనా ఒక గడ్డి లోపు కనిపిస్తే గడ్డిని తీసుకొని గోవులు పెట్టేవారు. భూతరుణం తీర్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసేవారు. మరి ఈవేళ కానీ తప్పనిసరిగా తీర్చుకోవాలి. అందులో పితృ రుణం ఒకటి. ఆ విధమైనటువంటి రుణాన్ని తీర్చుకోవడం కోసమే మనం ఇదిగో ఈ శ్రీ మహాలక్ష్మి యాగం అనేటువంటి యాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది. జగత్తుకి మాతాపితరులైనటువంటి వారి యొక్క పుట్టినరోజుని పెళ్లి రోజుని మనం అందరం కలిసి జరుపుకొని తద్వారా మనకి అనేక జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటి అనేక పాప పరిహారాన్ని మనం పొందే ప్రయత్నం మనం చేయగలుగుతున్నాం ఈ మానవ జన్మలో. అది ఒక్కటే మనకి ఏకైక ఉపాయం. శ్రీ మహాలక్ష్మి తల్లి పాలసముద్రం నుంచి ఆవిర్భవించినటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంగానే శ్రీమన్నారాయణుని కళ్యాణం చేసుకున్నది కనుక పెళ్లి రోజుని ఈ రెండింటిని మనం అత్యంత వైభవపేతంగా జరుపుకొని ఆ తల్లికి ఆ రోజున మనం అందరం కూడాను కనిపించి ఆ తల్లి యొక్క ఆనందానికి కారణమై తద్వారా మన అందరి యొక్క శుభానికి సుఖానికి కూడా మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీ మహాలక్ష్మి యాగం అనేటువంటిది ఆవిర్భవించింది నడుస్తుంది. దీంతో పాటుగా ఇష్టి అంటే కోరికతో చేసుకునేటువంటి యజ్ఞాలు కూడా ఉంటాయి. అంటే సంతానం లేనటువంటి వారికి సంతానం కోసం పుత్రకామేష్టి అనేటువంటిది ఒకరోజు జరుగుతుంది. అలాగే అనేక రకాల గ్రహ బాధలు పీడలు కలిసి రాకపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నివారణ కోసంగా జరగబడే సుదర్శన ఇష్టి అనేటువంటిది ఒకరోజు జరుగుతుంది. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రణవేష్టి ఒకరోజు జరుగుతుంది. మంచి విద్య విజ్ఞానం మొదలైనటువంటి వాటి కోసం హయగ్రీవేష్టి అనేటువంటిది ఒకరోజు జరుగుతుంది. మన పితృదేవతలు ధరించడం కోసంగా చేసుకునేటువంటి వైభవేష్టి ఒకరోజు, ఐశ్వర్యం కోసం లక్ష్మీనారాయణేష్టి అమ్మవారి పుట్టినరోజు నాడు జరుగుతాయి. వీటితో పాటుగా ఒకరోజు 1,00,000 మల్లెలర్చన, ఒకరోజు 1,00,000 కుంకుమార్చన, ఒకరోజు 1,00,000 తులసి అర్చన, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి. అలాగే అమ్మ పుట్టినరోజు ఏప్రిల్ 13వ తేదీ వస్తుంది. ఆ రోజున ఆ తల్లి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది కనుక మనందరం కూడా సుమారు 5,000 లీటర్ల పాలతో ఒక పాలసముద్రాన్ని తయారు చేసుకొని అందులో అమ్మ యొక్క ఆవిర్భావ ఉత్సవాన్ని సేవిస్తాం. ఆ రోజున సుమారుగా 108 నుంచి 150 దాకా ఆరగింపులు కూడా ఉంటాయి. అదే రోజు విశేషంగా సువర్ణ పుష్పార్చనం అవుతుంది.
మధ్యాహ్నం మహాలక్ష్మి యాగానికి మహాపూర్ణాహుతి అయి సాయంత్రం లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. సుమారుగా 200 ప్రసాదించే మహత్తర మూర్తి సర్వలోకైక జనని లక్ష్మీ అమ్మవారు. సర్వలు రాక్షసులు పాల సముద్రమును చిలుపుతుండగా ఫాల్గుణ మాసం ఉత్తర నక్షత్రంలో క్షీర సముద్ర రాజ తనయై పాల సముద్రం నుండి ఆవిర్భవించి శంఖ చక్ర గదాధారి అయిన జగత్సుందరాంగుడు గోవిందుని వరించి ఆశ్రయించి జగద్రక్షకుడు దయాసముద్రుడు అయిన గోవిందుని హృదయేశ్వరి అయి రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి కీర్తిం దేహి ధనం దేహి ఆశ్రయిస్తే ధనం కావలసిన వారికి శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు షోడశ కళా పరిపూర్ణురాలైన లక్ష్మీ అమ్మవారికి 16 యజ్ఞ పుష్పములను సహా భిక్ష పడతారు. రేపటి నుంచి మన పట్టణంలో ప్రతి వీధిలో కూడా స్వామివారి చేతిలో భిక్షా పాత్ర ఉంటుంది. అందులో లక్ష్మీ అమ్మవారి యంత్రం ఉంటుంది. ఆ పట్టిన భిక్ష మొత్తం యాగ నిమిత్తం రాష్ట్ర రాజకీయాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిన తరుణంలో ఏమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈరోజు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నా, కేంద్రంలో ఉన్న పరిస్థితులను అంచనాగా తీసుకున్నా కూడా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తాం. కేవలం సాంకేతిక అంశాల మీద ఆర్టికల్ 3 ఉంది కాబట్టి ఆ ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి రాష్ట్రాలను విడగొట్టడానికి సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి ప్రజల మనోభావాలతో కానీ శాసనసభ శాసనమండలి మనోభావాలతో కానీ చరిత్రతో కానీ భవిష్యత్తుతో కానీ ఏమాత్రం సంబంధం మాకు అక్కర్లేదు, మేము అనుకుంటే ఏమైనా చేయగలము అని ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగేటటువంటి విధంగా కేంద్రం ఒక నిరంకుశమైనటువంటి వైఖరిని ఎన్నికలకు ముందర తీసుకుంటాం. ఈ దుష్పరిణామం వల్ల ఈరోజు తెలుగు జాతి నెట్ట నిలువునా చెల్లిపోతుందేమోనని ప్రతి ఒక్కరికి బాధ వేస్తాం. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మిగిలిన రాష్ట్రాలన్నిటికీ దారి చూపినటువంటి తెలుగు జాతి ఈరోజు భారతదేశంలోని రాష్ట్రాలన్నింటినీ మళ్ళీ ముక్కల చేయడంలో కూడా ముందుండి ఒక ఆదర్శాన్ని చూపుతుందేమో అని అనుకున్నప్పుడు తీవ్రమైన ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శాసనసభలో శాసన మండలిలో
గంటల తరబడి మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, బాధ్యతారహితంగా నాటకాలు ఆడడము, కౌన్సిల్ని ఏదో గొడవ చేసి, శాసనసభను ఏదో రచ్చ చేసి మాటిమాటికి ఆపించడం అనేది తప్ప ఒక రాజకీయ నైతిక బాధ్యతలు వహించి బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి లెజిస్లేచర్లు కూడా నేను అనుకుంటాను పట్టుమని 10 మంది కూడా లేరు. అలాంటి 10 మంది ఏదైనా మాట్లాడదలుచుకుంటే వాళ్ళని అడ్డుపడి గందరగోళం చేయడం తప్ప మిగతా వాళ్ళు అందుకైనా సహకరించినటువంటి పాత్ర కూడా పోషించలేదు. శాసన మండలి సభ్యుడిగా, పెద్దల సభలో ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా ఈ సభలు ఇవి జరుగుతున్న తీరు చూసినప్పుడు దీనికంటే పాఠాలు చెప్పుకోవడం చాలా మంచిదని చెప్పి చాలా ఆవేదనగా, నిర్వేదంగా కూడా ఉంది. అయినప్పటికీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము మాట్లాడిన తీరు, చేసిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా చేశారండి. మీరు ఒక్కరే ఇరుపక్షాల మధ్య నిలబడి నిజాయితీగా, బాధ్యతగా మాట్లాడారని చెప్పి అనిపించుకోగలిగాం. కానీ అట్లా మాటల ద్వారా అనిపించుకోగలిగినంత మాత్రాన ఫలితం రాదు. రాష్ట్రము కేంద్రం చేతులకి వెళ్ళిపోయింది. ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఈ నెల ఫిబ్రవరి నెల, అది ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధాకరమైనటువంటి పరిణామంలోకి నెట్టబడుతుందనేటటువంటి ఆవేదన నాకైతే కలుగుతోంది. రాష్ట్ర విభజన జరగకూడదని కోరుకుంటున్నాం, కానీ రాష్ట్ర విభజన జరిగిపోతుందేమోనని భయపడుతున్నాం కూడా, ఆవేదన పడుతున్నాం కూడా. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ మేము ముందు ఈ మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. శాసన మండలిలో, శాసనసభలో మేమందరము కొన్ని ప్రశ్నలు లేవనెత్తాం. ఒకటి, రాష్ట్ర విభజన వెనకబాటుతనం వల్లనే జరిగేటట్టుగా కనుంటే ఈ చట్టంలో, అంటే ఈ విభజన బిల్లులో రాష్ట్రము ఎక్కడెక్కడ వెనకబడి ఉంది, వెనకబడిన దానికి కారణాలు ఏమిటి, ఈ బిల్లు రేపు పాస్ అయిన తర్వాత ఈ వెనకబాటుతనాన్ని ఎలా పోగొడతాం అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నోటు ఉండాలి. బిల్లు లక్ష్యాలు, బిల్లు అవసరాలు అనే దాంట్లో కూడా అది కనబడి ఉండాలి. దాంతో ఏమీ ప్రస్తావన లేకపోయినందువల్ల మేమైతే ఏం భయపడుతున్నామని అంటే, రేపు పొద్దున విడిపోగానే రాయలసీమ అందరికంటే నష్టపోతుంది. రాయలసీమలో కూడా వీళ్ళని చూసి నేర్చుకొని రేపు మరొక విభజన ఉద్యమం తలెత్తడం అనేటటువంటిది ఖాయం. అలాగే ఉత్తరాంధ్ర సంగతి చూసుకున్నా కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. వాళ్ళ నుంచి కూడా ఇలాంటి వాదన వస్తే మనం ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు సమైక్యం అని ఎవరమైతే అన్నామో, మనమే ఒకరోజు రాయలసీమ కూడా విడిపోతే బాగుండు, ఉత్తరాంధ్ర కూడా విడిపోతే బాగుండు అనేది వచ్చినప్పుడు వాళ్ళతో గొంతు కలపాల్సిన పరిస్థితి వస్తుందేమోనని కూడా నా వరకు నేనైతే భయపడుతున్నా. దీన్ని శాసన మండలిలో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి కూడా చూసినట్టుగానైతే కోస్తాల్లో ఉన్నటువంటి మండలాలు మినహా మిగతా అన్ని మండలాలు, ఉదయగిరి ప్రాంతం, ఆత్మకూరు ప్రాంతం, కావలి ప్రాంతం, ఈ 3 ప్రాంతాలను కనుక చూసినట్టుగానైతే రాయలసీమలోని ఆదిలాబాద్కి ఈ ప్రాంతానికి మధ్య తేడా ఏమీ లేదు. తెలంగాణలకు దీనికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్పష్టంగా కనీసం కృష్ణానదీ జలాలని రాయలసీమకు ఆనుకొని ఉన్న డ్రౌట్ ఏరియాలకి ఏ రకంగా ఏ మోతాదులో ఇస్తాము అనేటటువంటి ప్రతిపాదన కూడా లేదన్నమాట. ముఖ్యంగా నదీ జలాల సమస్య ఒకటి అయితే అసలు ఈ రకంగా కారణం ఏమిటనంటే బాధాకరమైన కేంద్రీకరణ. అభివృద్ధిని అంతా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇది వచ్చింది. దానికి భిన్నంగా హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందాలి, మిగతా ప్రాంతాలు కూడా ఎలా అభివృద్ధి చెందాలి అనే నమూనా ఒకటి ఉండాలి ఈ బిల్లులో. అది కూడా ఈ బిల్లులో ఏమీ కనబడలేదు. మేము బాధపడేది ఎక్కడనంటే, ఎంతసేపటికి రాష్ట్ర విభజనను వ్యతిరేకించటము,
సాంకేతిక కారణాలతో, లీగల్ కారణాలతో, లేకపోయినట్టుగానైతే పైరవీలతో చేయగలరు అని చెప్పి మన రాజకీయ నాయకులు జనం ముందర లేనిపోని మభ్యపెట్టడం చేస్తాం. కానీ అలా ఆగదు. అది జరగాలనంటే రాజకీయ పోరాటం జరిగి ఉండాలి. సిడబ్ల్యూసీ నిర్ణయానికి ముందు ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క పార్టీ కూడా, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, 3 పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు మేము అంగీకరించము, సమైక్యంగానే ఉండాలి రాష్ట్రం అన్న మాట ఎప్పుడు అనలేదు. వాస్తవం. సిడబ్ల్యూసీ నిర్ణయం జరిగి ఆ తర్వాత జనంలో కదలిక వచ్చి జనం తిరగబడే రోజు వచ్చిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా మారడానికి, రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం తీశారే తప్ప వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైన రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరికి బాధ్యతలను నెట్టుకొని తిట్టుకొని చేయడమనేదే తప్ప ఉమ్మడిగా ఈ రాష్ట్రము విడిపోవడాన్ని మనం అంగీకరించకూడదు, రాజకీయంగా ఒత్తిడి చేయాలి, నిర్ణయం తీసుకోవాలి అని చెప్పుకుంటే ఇంకో రకంగా ఉండుండేది. ఇప్పుడు అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసి ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినా దాన్ని సర్దుపడడానికి ముందుకు వచ్చి ఉండాలా. మొత్తం అన్ని రకాల రాజకీయ పార్టీలు ఈరోజు సమైక్యం కావాలనేటివన్నీ ఒక దాటి మీద నిలబడి ఉండాలా. ఆ రకమైన రాజకీయ పోరాటం చేయకుండా ఏదో నాటకాలు ఆడినందువల్ల ప్రజల ముందర చులకన కావడం మినహా ఏమీ లేదు. 2 ప్రజా ఉద్యమాలను నిర్మించే పాత్ర కూడా ఎన్జిఓలకు, ఉపాధ్యాయులకు అప్పచెప్పి రాజకీయ పార్టీలు, రాజకీయ అనుబంధ సంస్థలు దూరంగా ఉంటే ఉద్యోగులు చేసే పోరాటం దానికి పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి లోబడైనా సరే అది అద్భుతంగా జరిగింది. వాస్తవానికి ఆ బాధ్యతను తర్వాత రాజకీయ పార్టీలు నిర్వహించి ఉండాలా. రాజకీయ పార్టీలు జనాలతో పాటు ముందు నిలబడడానికి సిద్ధంగా రాలేదు. వాళ్ళ నాటకాలు మాత్రమే వాళ్ళు ఆడారు. అందువల్ల చూస్తూ ఉండగానే ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చింది. దీని ఫలితము రేపొద్దున తెలుగు జాతి మీద ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇలాంటి పరిస్థితికి కారకులైనటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారో, పక్షాలు ఏవై ఉన్నాయో వీళ్ళను మాత్రం చరిత్ర ఖచ్చితంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. ఈ దోషిగా నిలబెట్టిన ఈ సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ శిక్ష కూడా పడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలనంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మారకుండా, రాజకీయ పార్టీలు పూర్తిగా ప్రక్షాళన కాకుండా, కొత్త రాజకీయ యవనిక పైకి లేయకుండా తెలుగు జాతి గౌరవంగా నిలబడడం అనేది అసాధ్యమైన సంగతి. కాబట్టి దీన్ని గుణపాఠంగా తీసుకొని ఈ రాజకీయాలని ఎక్కడికక్కడ నిలేసేటటువంటి రోజు రావాలి అని చెప్పి, దానికి అవసరమైతే మరొక కొత్త రాజకీయ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో అవతరించాల్సిన అవసరం ఉందని, దానికి కావలసిన పరిస్థితులు వస్తే ఏ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి దాన్నో ఇక్కడ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. ప్రజలు ఆ వైపు నుంచి ఆలోచించి, మేధావులు కూడా ఆ వైపున కృషి చేసి ఈరోజు బాధపడుతున్న వర్గాలందరూ వాళ్ళకి తోడుగా నిలబడినట్టుగానైతే ఈనాడు కాకుండా రేపైనా మళ్ళీ తెలుగు వాళ్ళు ఒకటి కావడము, లేకపోతే విడిపోవడం అనేది అసాధ్యం కావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాంటి రాజకీయ పరిస్థితి వస్తుందేమోనని రావాలని చెప్పి నేనైతే ఎదురు చూస్తున్నాను. తోడుకొండ మనిషి లెక్క లేకుండా
వేస్తాంలే నాయన. జిందాబాద్ జిందాబాద్ పెన్షనర్స్ అసోసియేషన్ జిందాబాద్ 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 పెన్షనర్స్ అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్ పెన్షనర్స్ అసోసియేషన్ జిందాబాద్ పెన్షనర్స్ అసోసియేషన్ జిందాబాద్ ఎలా చేశారంటే ఓల్డ్ ఏజ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళ సంతానం కొంత నెగ్లెక్ట్ చేస్తూ చాలా చాలా ముందుగానే చెప్తాను. ఐఎంఏకు ప్రెసిడెంట్ అన్నారు, అది కాకనే ఇది 5 నెలలు ఎలా అసోసియేషన్ వాళ్ళకు ల్యాండ్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ రిజిస్ట్రేషన్ కూడా స్వాగతం సుస్వాగతం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం. మనం ఇప్పుడు మన ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకుందాం. ముందుగా వందే మాత్రం పిల్లలు ఆలపిస్తారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీం All the members. All the members. South. Center. జల యమునా గంగా ఉజ్వల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే దేవేంద్రమూలి మందార మకరంద కళారుణ దేవేంద్రమూలి మందార మకరంద కళారుణ విఘ్న హర
చరణాంభుజరేణవ ఏకదంత కిన్నతం తక్క తిక్కు తద్ది కిన్నతం తక్క తద్ది చుం చుం తద్ది కిన్నతం తక్క తద్ది కిన్నతం తక్క తిక్కు తద్ది కిన్నతం తక్క తిక్కు చుం చుం తద్ది చుం చుం తక్క తద్ది చుం చుం తద్ది చుం చుం తక్క తిక్కు చుం తక్క తద్ది చుం తద్ది చుం తిన్ కిన్నతం తక్క తిన్ కిన్నతం తి తిన్ కిన్నతం తక్క తక్క తిక్కు చుం తక్క తద్ది చుం తద్ది చుం గిం దంగడ తగద గిం దరిగడ తగది సంగడ తగద గిం దరిగడ తగద తద్ది చుం తక్క తద్ది చుం తద్ది చుం గిం దరిగడ తగద గిం దరిగడ తగది గిం దరిగడ తగద గిం గిన్న కుంట గిం గిన్న కుంట గిం గిన్న కుంట గజవదన బేడువే ఈ సభకి విశేషం మన విటపు బాలసుబ్రహ్మణ్యం గారిని సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు విటపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా రామసుబ్బారావు గారు, రామిరెడ్డి గారు, మాల్యాద్రి గారు, సోమేశ్వరరావు గారు, పూర్ణయ్య గారు, మోహన్ రావు గారు, కొండాచారి గారు, భీమ్ సింగ్ గారు, ఆర్డీఓ కావలి, ఇతర అధికారులు, పెన్షనర్లు అందరికీ కూడా నమస్కారం. చాలా చక్కటి బిల్డింగ్ ఇక్కడ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున కట్టి ఉన్నారు. ఇప్పుడే మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ కావల్లో ఉన్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ చాలా అవగాహన కలిగి చాలా యాక్టివ్ అసోసియేషన్ పూర్వం నుంచి కూడా అని చెప్పి మనము దాదాపు ఒక 25-30 సంవత్సరాలు మీరు వివిధ శాఖల్లో కష్టపడి పనిచేసి 58 సంవత్సరాల నాటికి రిటైర్ అయినటువంటి వ్యక్తులు. మిగతా దేశాల్లో తీసుకున్నట్లయితే దాదాపు 80 సంవత్సరాలు వారికి ఓపిక ఉన్నంతకాలం కూడా పనిచేస్తూనే ఉంటారు ఎక్కడో చోట. మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగంలో మాత్రమే ఈ రిటైర్మెంట్ అనే అంశం మధ్యలో మనకి వస్తుంది. ఆ రిటైర్మెంట్ అన్న మాట వినగానే సగం మంది పెన్షనర్లు డీలా పడిపోతారు, ఉద్యోగస్తులు. ఆ తర్వాత ఏం చేయాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లో కూర్చోవాలా, ఇలా రకరకాల ఆలోచనలతో కొంతమంది నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. కానీ అదంతా కూడా మన ఒక మానసిక స్థితి మాత్రమే. 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ రోజుల్లో పెద్ద వయసు కాదు. ఆ తర్వాత కూడా దాదాపు ఒక 20 సంవత్సరాలు యాక్టివ్ లైఫ్. మీరు దాదాపు ఎంత సర్వీస్ చేస్తున్నారో ఇంచుమించు అంత సర్వీస్ చేసేటటువంటి బలం ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా మిగిలి ఉంటుంది. ఆ మిగిలిపోయినటువంటి బలాన్ని, ఓపికని ఏ విధంగా మీరు ఉపయోగిస్తారు? ఆ పాటికే దాదాపు
రిటైర్ అయ్యే సమయానికి పిల్లలు పెద్దవాళ్ళై స్థిరపడటం ఇవన్నీ కూడా పూర్తయి ఉంటాయి. కావలసినంత ఖాళీ సమయం ఉంటుంది, కావలసినంత బలం ఇంకా మీ అందరిలో కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మనకి ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటన్నది అందరూ కూడా ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి మీకు అందరికీ కూడా అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. బయట మామూలు వ్యక్తుల కన్నా మీకు అవగాహన ఎక్కువ ఉంటుంది. విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, లేకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకోండి, ఏదైనా సరే ఏదో ఒక రంగం ఎంచుకుని దాంట్లో ఇంతమంది 2000 మంది కేవలం ఈ పట్టణంలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దాంట్లో కొద్ది మంది ఒక్కొక్క రంగంలో మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక స్కూల్కి కానీ అక్కడ బడి బయట ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మీరు ఒకవేళ చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఎక్కడన్నా మున్సిపాలిటీ పనితీరు బాగా లేకపోయినా అక్కడ ప్రజలతో సమావేశపరిచి మున్సిపాలిటీ దృష్టికి కానీ లేకపోతే అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడానికి మీ అవగాహన ఉపయోగపడుతుంది. అట్లాగే మన వైద్య వ్యవస్థ కూడా చాలామందికి ఇప్పుడు హెల్త్ కార్డులు దాదాపుగా పెన్షనర్లు అత్యధికంగా తీసుకున్నారు. ఆ ఇబ్బంది కూడా మీకు ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఇప్పుడు తప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఆ వైద్య వ్యవస్థ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇతర డిస్పెన్సరీలు కానీ ఖచ్చితంగా పని చేసే విధంగా మీరు ఒత్తిడి చేయొచ్చు. ఒక ప్రెషర్ గ్రూప్ కింద మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మనకి ప్రజలకు అందే సర్వీసులు మెరుగుపడతాయి. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలం 2 నెలల్లో మనకి ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ప్రతి విడతకి కూడా ప్రధానంగా చెప్పేది డబ్బు, మద్యం ఈ రెండు కూడా ప్రభావం చూపకుండా పనిచేయాలని. అది ప్రభుత్వ పరంగా మనం కొంత చేయొచ్చు ప్రభుత్వ యంత్రాంగం తరపున. కానీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఒకవేళ ఏ ప్రాంతంలో అయితే ఇటువంటి ధన మధ్య ప్రభావం ఎక్కువ ఉందో వాళ్ళతో ఏమైనా సమావేశాలు పరిచి వారికి ఒక అవగాహన, ఒకవేళ 1000 రూపాయలు లేకపోతే చిన్న సారాసీసా తీసుకున్నట్లయితే దాదాపు వాళ్ళ పిల్లలు భవిష్యత్ అంతా కూడా తాకట్టు పెట్టిన పరిస్థితులు ఉంటాయి. మీరు తీసుకునే 1000 రూపాయలకి మీకు కరెంటు కానీ లేకపోతే త్రాగునీరు కానీ ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీ జీవితాలంతా కూడా బాటిల్ సారాకో లేకపోతే 1000 రూపాయలకో తాకట్టు పెట్టద్దు, మీ పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టద్దు అన్న అవగాహన మీరు ఏర్పరచగలిగితే ఈ 2 నెలల్లో కూడా కొంత మనం మన సొసైటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి దోహదపడినటువంటి వాళ్ళు అవుతారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్తో మాట్లాడి ఇంతమంది ఇంకా యాక్టివ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క సర్వీసెస్ కూడా తీసుకుని మనకి ఎలక్షన్ క్లీన్గా శుభ్రంగా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అన్నవరం లలిత యామిని. ఈ భావి ఇక్కడ ఇదంతా ఏర్పాటు చేసిన కనీసం ఎదురుగా కూర్చున్న వాళ్ళల్లో 60-70% మాకంటే వయసులో కూడా చిన్నవాళ్లే ఉంటారు. కానీ పెన్షనర్లు మీటింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని అంటే 60-70% కాదు కదా, ఇంకా ఎక్కువే మాకంటే పెద్దోళ్ళు. ఇది అక్కడికి ఇక్కడికి వచ్చిన మా పెద్ద సభలో కూడా మాకంటే పెద్దోళ్ళు తగభాగం కూడా లేదు. కానీ నెల్లూరు టౌన్లో కానీ కావలి టౌన్లో కానీ గత 10 ఏళ్ళుగా ఈ పెన్షనర్లు సంఘటితం కావడం, వాళ్ళ ఆర్గనైజేషన్ని గట్టిగా నిర్మించుకోవటం, అనేక కార్యక్రమాలని ఆర్గనైజేషన్ రోజువారీ యాక్టివిటీతో పాటు చేపట్టడం, మంచి గుర్తింపు రావటం, ఎక్కడికి వెళ్ళినా అది వాకర్స్ అసోసియేషన్ అయినా
పెన్షనర్ల సంఘంలో ఉన్న వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తుంటారు. మరొక సేవా సమితిలో చూసినా పెన్షనర్ల సంఘంలో ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. చాలా రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీలకు కూడా ఈ పెన్షనర్ల సంఘ బాధ్యులు, పెన్షనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు. అందువల్ల ఈరోజు మన ఆయు ప్రమాణం దృష్ట్యా చూసినా రిటైర్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరగడము, ఉద్యోగంలో చేరుతున్న వాళ్ళ సంఖ్య తగ్గడము, రిటైర్ అవుతున్న వాళ్ళలో పెన్షనర్లు బాగా ఈరోజు మాత్రమే ఉండడము, రేపు పొద్దున ఆ పెన్షనర్లు కూడా గవర్నమెంట్ రెగ్యులర్ పెన్షనర్లు ఉండే అవకాశం కూడా లేదు. మరి ఒక రకమైన పెన్షనర్లు ఉంటారనుకోండి, అది వేరే సంగతి. ఇలా చూసినప్పుడు సొసైటీ మొత్తంలో వృద్ధులనే మాట పెద్దలనే అర్థంలో తీసుకున్నాం. ఒక పెద్ద స్థానం ఈరోజు ఉంది. అసలు వీళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలా, వీళ్ళకున్న అవసరాలు ఏమిటి, వీళ్ళకున్న హక్కులు ఏమిటి, వీళ్ళల్లో సంసారాల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల వీళ్ళు ఏ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు, మొత్తం పర్యావరణం దెబ్బతినిపోయి వాతావరణంలోనే మార్పు వచ్చినందువల్ల రకరకాలైనటువంటి కొత్త అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా ఏ రకమైన ఏర్పాటు ఉండాలి, శాంతిగా ఉండడానికి, హాయిగా ఉండడానికి వీళ్ళకి ఏమి ఏర్పాట్లు ఉండాలి, ఇవన్నీ చాలా పెద్ద సమస్య. మనం అయితే పిల్లల సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. నిజమే, పిల్లలు భవిష్యత్ తరము, వాళ్ళ కోసంగా మనం ఎంతో పెట్టుబడి పెట్టాలి, చేయాలి, జాగ్రత్త పడాలి. కానీ సమాజంలో ఈ 50-60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్న కొద్దీ వీళ్ళకి సంబంధించిన అంశం అనేది పెద్ద సామాజిక అంశంగా, రాజకీయ అంశంగా కూడా మారుతాం. కొన్ని సందర్భాల్లో అయితే ఫ్రాన్స్లో, గ్రీస్లో అసలుకి పెన్షనర్ల సమస్య, పెన్షనర్లను పట్టించుకుపోవడం అనేటటువంటిది రాజకీయాలనే అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు న్యాయ సేవా అధికారిక సంస్థ ఆధ్వర్యంలో కావలి కోర్టు ప్రాంగణంలో జరిగిన న్యాయ విజ్ఞాన లోక్ అదాలత్ అనబడే ప్రజా న్యాయపీఠంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన రాజా వెంకటాద్రి గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారైన ఎండి నజీర్ గారు, నేను కలిసి ఈరోజు 2 కేసులను పరిశీలించడం జరిగింది. కోర్టు రాని కేసులు, పెండింగ్ కేసులు, ఖర్చు కాలయాపన లేని అప్పీల్ లేని అంతిమ తీర్పు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందే అవకాశం ఉంది. కాబట్టి కక్షిదారులు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ సేవను వినియోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వితంతువులు, బాలలు ఇలాంటి వాళ్ళకి ఉచిత న్యాయ సహాయము, న్యాయ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి, మరి నష్టపోయిన వాళ్ళకి, పేదవాళ్ళు అనుకున్న వాళ్ళకి లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సహాయము, న్యాయ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మరి లోక్ అదాలత్ ద్వారా రాజీ పట్టడం ద్వారా కోర్టు ఖర్చులను కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ యొక్క విశిష్టతని అవగాహన చేసుకుని సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ అనబడే ప్రజా న్యాయపీఠం యొక్క మరి న్యాయ సహాయాన్ని పొంది కక్షలు కార్పుణ్యాలని ఒక మంచి సమాజంలో, అన్యోన్యంగా ఉండే సమాజంలో మనందరం కూడా ఈ లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో మీకు మంచి అదృష్టం, చాలా మంచి అదృష్టం ఉంది. కాబట్టి దీనికి సెపరేట్గా రావాల్సిన అవసరం ఊరిని ఒక రోడ్డు వచ్చేసి కూర్చొని కాసేపు పనిచేసి మన సమస్యలన్నీ కూడా డిస్కస్ చేసి వెళ్తాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా రోజు ఆఫీస్కి రావచ్చు. మనం సర్వీస్ నేను చేస్తున్నాం సార్, 10 సర్వీస్ నేను చేస్తున్నప్పుడు చాలా సంతోషిస్తుంది. ఒక మార్గదర్శకంగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది. ఇంకా ఇది తర్వాత కలెక్టర్ గారు కూడా చెప్పారు, పక్కన సైట్ కూడా ఆలోచిస్తాను. ఆర్జీవన్ కూడా వీడు యువతల ఇంకో మామూలుగా టర్మ్స్ అయిపోమన్నారు. ఖచ్చితంగా ఆలోచించి దాని గురించి రిపోర్ట్ కూడా ఇవ్వమన్నారు. అది ఖచ్చితంగా అవుద్ది. తొందరగా ఆ హౌస్ కూడా పూర్తి చేసుకొని దాన్ని కూడా ఇంత గ్రాండ్గా ప్రారంభోత్సవం చేస్తారని చెప్పేసి, మా జిల్లా నుంచి అన్ని సహకారాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి, తర్వాత వాళ్ళ బలాల సంప్రదింపుడు రామసుబ్బారావు గారు ఇప్పుడు జిల్లా అసోసియేషన్కి స్టేట్ అసోసియేషన్ ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందటి కోసం జరుపుకొని నిర్వహిస్తాను. థ్యాంక్ యూ. తాడుగా ఏనుగునే బంధించవచ్చు. అలాగే విశ్రాంతి ఉద్యోగులందరూ కలిస్తే ఏవైనా సాధించగలం అనే దానికే ఇది నిదర్శనం. మనం ఏవైనా సాధిస్తాం అనే దానికి మన చరిత్రను కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఎన్నో సాధించుకున్నాం.
మరి అలాంటి సాధనలు మొట్టమొదటి నుంచి కూడా కావలి పెన్షనర్ల సంఘం రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘానికి ఎంతో అన్యోన్యంగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ రామసుబ్బారావు గారు భీమ్ సింగ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ అసోసియేషన్ను పెంపొందించడం అనేది నిజంగా కావలి పట్టణ పెన్షనర్ల యొక్క అభిమానం చూరగొన్నటువంటి రామసుబ్బారావు గారిని భీమ్ సింగ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారి ముసునూరు గ్రామం జలజీవన కార్యక్రమానికి వచ్చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మన శివకుమార్ రెడ్డి గారు మాట్లాడవలసిన మన నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే కావలి మన వైసీపీ నాయకులకి, మన ముస్నూరు గ్రామ పెద్దలకి, అలాగే కార్యకర్తలకి, నా తోటి నాయకులకు అందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలకి, పిల్లలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ నా వందనాలు. అలాగే మీడియా సోదరులు కూడా ఈరోజు మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కష్టపడి ఈరోజు అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాయంటే మనందరం గర్వంగా చెప్పుకోవాలా ప్రతాప్ రెడ్డి గారి గురించి. అలాగే ఈరోజు మన కావలి నియోజకవర్గంలో నాది అంటూ మన ఆర్ఎస్ఆర్ కళ్యాణం నిర్మించి మా అందరికీ ఏ కార్యక్రమం కావాలన్నా కూడా అవకాశం కల్పించారు. అలాగే మన నియోజకవర్గంలో నేనంటూ ఉన్నాను అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీ కట్టించి కర్నూతలకు కానీ మన నియోజకవర్గానికి వన్ను తెచ్చాడు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. అలాగే మన పిల్లల కోసంగా పెద్దలే కాకుండా చిన్న ఎడ్యుకేషన్ అంటే 1వ తరగతి నుంచి పీజీ దాకా మన చేతిలో మన పిల్లలు మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ జరపడం అసలు జిల్లాలోనే కాదు మన స్టేట్లోనే 2వ 3వ అని చెప్తాను, గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు నేను. అలాంటి కాలేజీలు స్థాపించి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా మన పేద ప్రజలకు కానీ అంటే వైద్య రంగానికి ఏదో చేయాలని చెప్పి ఉద్దేశంతో మీరు ఏదో ముందు రాబోయే రోజుల్లో ఒక హాస్పిటల్ కూడా కట్టాలనే ఉద్దేశంతో మీరంతా ఆశీర్దిస్తున్నారు. అలాగే మనందరం కూడా ఆ ఆశీస్సుల్ని ఇచ్చి అది కూడా ఆ కళ కూడా నెరవేర్చుకోవాలని చెప్పి మనం కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ ముస్నూరు నాది అని చెప్పి కావలి నుంచి వచ్చి మన ముస్నూరులో సొంత ఇల్లు కట్టుకొని
ఈరోజు నా గ్రామము నాది అనే ఉద్దేశంతో ఈరోజు చాలా ముస్లింల మీద అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఈరోజు ఏమి జరిగినా మంచి కానీ చెడ్డ కానీ నేనున్నాను అని భరోసా ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి నాయకుడు ఇంకా మనకి రారని కూడా చెప్తా ఉన్నాను. అలాంటిది ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మనం రాబోయే ఎన్నికల్లో మనం గెలిపించుకొని మన గ్రామానికే కాదు, ఒక గ్రామం అంటే కూడా కాదు, మన నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి పరుచుకొని ఈ రోజు మన ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నాడు, మన లోకల్ గా మనకి అందుబాటులో ఉన్నాడు. ప్రతి కార్యకర్త కాడి నుంచి, ప్రతి నాయకుడి దగ్గర నుంచి, ప్రతి చిన్న పిల్ల దగ్గర నుంచి ఒక భరోసానిచ్చి ఆ భరోసాని ఒమ్ము చేయకుండా ఉంటాడనే ఉద్దేశంతో మనందరం చిన్న వయసు అయినా కానీ చాలా గొప్ప ఆశయంతో ఈరోజు మన కాలు నియోజకవర్గానికి వచ్చాడు. మనం కూడా దాన్ని గమనించి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, పెద్ద, తాత అనే ప్రతి ఒక్కరు కూడా మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మన జగన్ సీఎం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ 2 మాటలు చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెద్దలకి అందరికి కూడాను నమస్కారాలు. మనం ఎందుకు వచ్చున్నాం, ఇప్పటి వరకు మనం చూసింది ఏంది, మన పెద్దలు మనకు చెప్పింది ఏంది, ఇప్పుడు ఉండేటువంటి తరంతో పాటు ఆ తరానికి తగ్గట్టుగా యువతని తయారు చేయాలి. యువతను తయారు చేయాలంటే విద్యకి, వైద్యానికి ఇటువంటి సదుపాయాలు మనకు అందుబాటులో ఉంటేనే మనం ఎదగలం. ఆ సదుపాయాలని పిల్లల్ని మనం చేర్చగలిగి వాళ్ళు తీర్చగలిగితే మనం కూడా ఒక స్థాయికి చేరి సమాజంలో మన బాధ్యతాయుతంగా మెలగలుగుతాము. ఈ వనరులు ఎవరు చేయిస్తారు, ఎవరు చేయిస్తున్నారు ఇప్పుడు దగ్గర. ఇప్పుడు అది మీరు గమనించి రాబోయే ఎన్నికల్లో మీరు దాన్ని విశ్లేషించి దానికి తగ్గట్టుగా మనం బలపరిస్తే ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఎప్పుడు మన ఊరు వాడే, ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవాడే. కాబట్టి అది మీరు గమనించి సమయాన్ని మనము ఎప్పుడైతే మన చేతులు ఆయుధం వస్తుందో అప్పుడు దాన్ని వేడిగా ఉన్నప్పుడే దాన్ని బలపరుచుకోవాలి. అలా దాటిపోయిన తర్వాత కూర్చొని గమ్ముగా చెట్ల కింద కూర్చొనినంత మాత్రం జరగదు. నిర్ణయించుకోండి, ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. అవకాశాన్ని అందిపుచ్చుకొని మనం కాలేకపోయినా మనం చేస్తే మన తరఫు మనిషి ఒకరిని కూర్చోబెట్టండి. మన తరఫున మన అభిప్రాయాన్ని, మన అభ్యర్థుల్ని, మన సందేశాన్ని వారికి ఇస్తే వాళ్ళు మనకి తీర్చిదిద్దుతారు. అంతకంటే మనం చెప్పగలిగింది ఏమీ లేదు. ఎప్పుడు వారికి జన దీవెన అనేటువంటి ఈ పేరులోనే సార్థకంగా ఉంది. అందరం మన ఆశీర్వచనం కనుక ఇస్తే ఒక్కమారు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే బాధ్యత వాడిని. 14వ వార్డు జనజీవన 15వ వార్డు జనజీవన యాత్రకు మీరు మన కావలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీ యొక్క మనస్ఫూర్తిగా జనజీవనలు అందించేదానికి ఆహ్వానించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ముసునూరులో 14వ వార్డు కానీ 15వ వార్డు కానీ ఈ యొక్క వార్డులలో ఉండే ప్రజల యొక్క నిజంగా మీ అదృష్టం అని చెప్పి మేము మాత్రం భావిస్తూ ఉన్నాం. దేనికంటే ఆయన ఎంపిక చేసుకొని ఈ వార్డులకు సంబంధించే మరి ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి ఆధ్వర్యంలో ఈ వార్డులలో సంబంధించి ప్రజల ఆధ్వర్యంలో ఆయన ఆ ఇంట్లో గృహప్రవేశం చేయడం, అది ఎప్పుడైనా కూడా ప్రతాపన్న ఇల్లు మా ఇంట్లో మా గ్రామంలో ఉన్నారో లేకపోతే మా వార్డులో ఉన్నారని చెప్పినని ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి భరోసాతో మీ అందరూ ఉండేదానికి మీకు ధైర్యంగా ఉంటుంది. నిజంగా మాకైతే కొంత మాత్రం ఆ విషయంలో మేము కొంత నిరుత్సాహం, మీ అదృష్టం మీకు వచ్చింది మాకు రాలేదు, టౌన్లో కట్టుకోలేదని చెప్పానమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా గ్రామం పంచాయతీలు కాకుండా అందరం ఒకే మున్సిపాలిటీలో ఒకే గొడి కింద కూర్చుంటున్నాం. కాబట్టి అది రానున్న రోజుల్లో ప్రతాప్ కుమార్ యొక్క నాయకత్వంలో ఆ మెజారిటీ కూడా ఎట్లా ఉండాలంటే మనస్ఫూర్తిగా మనమే నిలబడి మనం ఏ విధంగా అయితే మనం ఎలక్షన్కి వెళ్తామో వాళ్ళని ఎన్ని ప్రాధాన్యపడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కార్యక్రమాలన్నీ కానీ అవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక రచ్చబంధ కార్యక్రమాల మాదిరిగా మనకు మనమే అవి చర్చించుకొని మనం ఏ విధంగా అయితే ఒక వార్డు ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్కు ఏ విధంగా అయితే ఎలక్షన్ చేస్తామో, ఇంట్లో కూర్చున్న మనిషిని కూడా సంఘనెత్తుకుని ఓటు వేయించుకుంటామో అటువంటి ఎలక్షన్ విధంగా ఆ తెచ్చే మెజారిటీ ఏ విధంగా జగన్ అన్నకు బహుమతిగా ఉండాలంటే కావలి నియోజకవర్గంలో అటు రాజమోహన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు కానీ, ప్రతాప్ కుమార్ శాసనసభ్యులుగా ఆ విషయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా అంటే
ఒక సింహపురి సింహాలుగా కదం తొక్కి ఈ యొక్క మెజార్టీని తీసుకుని వచ్చారని చెప్పి ఒక ప్రత్యేకత అది కావలి పట్టణానికి వచ్చే విధంగా. ఎందుకంటే కావలి పట్టణం ఇది బందరాయి నీళ్లు. ఆ బందరాయి నీళ్లు తాగితే ఏ విధంగా పవర్ అనేది వస్తుందో ఆ పవర్ ని మనం చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిగా ఉంది, ప్రతి ఒక్క ఓటరుగా మనకు ఉంది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాల సాధన ఒక స్థానికుడు కాబట్టి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి డబ్బు సంపాదించే ఆయనకు అవసరం లేదు. భగవంతుడు మంచి విధంగా మంచి పొజిషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక ప్రజలకు సేవ చేయాలా స్థానికుడిగా నేను అనేది నేను మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు ఒక మంచి నాయకులుగా మనకు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా ఒక భారతదేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యుల్లో ఏ పార్లమెంట్ సభ్యుడైనా తన గ్రాంట్ పూర్తిగా వినియోగించుకున్నాడు అని అంటే అది కేవలం ఒక రాజమోహన్ రెడ్డి గారు అని మాత్రం మనం గర్వంగా చెప్పొచ్చు. ఆ గ్రాంట్ లో మరి ఇరిగేషన్ కానీ వాటర్ కి సంబంధించిన స్కీముల్లో కానీ మరి బోర్వెల్స్ లేకపోతే వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా మన జిల్లాలోని మొట్టమొదటిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన్ని బలవంతం చేసి ఒప్పించి నా నియోజకవర్గానికి మీ గ్రాంట్ కావాలి, పక్క నియోజకవర్గంలో గ్రాంట్ కూడా నాకు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి తెచ్చి వినియోగించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదటిసారిగా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన కావలి నియోజకవర్గం కానీ ఉదయగిరి నియోజకవర్గం కానీ మెట్ట ప్రాంతాలు కాబట్టి ఈ మెట్ట ప్రాంతాలకు సంబంధించి ఒక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తప్పనిసరిగా ఒక పరిశ్రమ శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఒక మంచి పోర్టుపోలియో రాజమోహన్ రెడ్డి గారు ఉంటాం 100% అది నిజమైతే వారి ఆధ్వర్యంలో ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఒక పెద్ద ఇండస్ట్రీని దాదాపు ఒక 5,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ పరిస్థితి కల్పించే విధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పినది మనం అందరం కూడా నమ్మి మంచి మెజార్టీతో వాళ్ళు చేసుకుని అది నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం అంటే గర్వపడే విధంగా ప్రతి ఒక్కరు జనజీవన కార్యక్రమానికి విచ్చేసిన మన యువ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలికేదానికి వచ్చిన ముస్లింలు గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అందరికీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరఫున ముస్లింలు గ్రామంలో 15వ వార్డు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా జనజీవన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క అక్క చెయ్యి అమ్మ తమ్ముడు అన్న తాత అందరూ కూడా మేమంతా కూడా ఈసారి జగనన్న వెంట నడుస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్న రాజమోహన్ రెడ్డి గారికి బై ఎలక్షన్స్లో ఏ విధంగా ఇచ్చామో మెజార్టీ దానికంటే ఇంకా ఎక్కువగా ఇస్తాము. ఎందుకంటే ఈరోజు నువ్వు ఉండేది మా ఊళ్ళో, తప్పకుండా మా ఊరి అబ్బాయిని మేము గెలిపించుకోకుండా ఎక్కడికి పోతాము అని చెప్తా ఉంటే చాలా సంతోషం వేసింది. అందుకు ప్రత్యేకంగా ముస్లింలు గ్రామ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ముందుండి సహాయం చేస్తాము. అదేవిధంగా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనం కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి, గ్రాఫ్ తగ్గింది, సీట్లు తగ్గుతున్నాయని. కొన్ని పత్రికలు పనిగట్టుకొని నెల్లూరు జిల్లాలో ఈ కథనాలు రాస్తా ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో అడుగు పెడితే కాళహస్తి నుంచి నాయుడుపేటకి 30 కిలోమీటర్లు కావాలంటే 5 గంటలు పట్టిందంటే ఈరోజు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన అభిమానం ఉందో మీ అందరికీ తెలుస్తూ ఉంది. ఏ ఊరు వచ్చినా కూడా అక్క చెల్లెలైతేనేమి, పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి అందరూ కూడా ఊరు రోడ్డు మీదకి వచ్చి జగనన్నని చూడాలని రోడ్డు అడ్డంగా కూర్చొని అందరినీ కలిసిన దాకా వదలకుండా జగనన్నని కలిశారు. అంటే జగనన్న మీద అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద
అభిమానం ఏ విధంగా ఉందో అప్పుడే తెలిసిపోయింది. నెల్లూరు పేదలు జగనన్నకి మేమంతా కూడా అండగా ఉంటామని మొన్న జరిగిన బైఎలక్షన్స్ 3 లక్షల పైచలకు 3 లక్షలు మెజార్టీ రాజమోహనానికి ఇచ్చాడు. అదేవిధంగా ఉదయగిరి కోవూరు శాసనసభకి బైఎలక్షన్స్ జరిగితే మంచి మెజార్టీ ఇచ్చి ఆదరించారు. కానీ ఈరోజు కొన్ని పత్రికలు ఈ విధంగా చెప్పడం హాస్యాస్పదం. అందుకే మళ్ళా జగనన్న అడుగు పెడితే జన ప్రపంచం ఏ విధంగా వచ్చిందో మీరంతా కూడా నిన్న టీవీలో చూశారు. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గం అయితేనేమి, సూళ్ళూరుపేట నియోజకవర్గం అయితేనేమి, గూడూరు నియోజకవర్గం అయితేనేమి, ఈ మూడిట్లో కూడా జన ప్రపంచంతో జనంతో జగనన్న సభలు ఏ విధంగా జరిగాయో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. తొందరలో కావలి నియోజకవర్గం కూడా ఉండబోతుంది. డేట్ కూడా తొందరగా ప్రకటిస్తారు. ఆ రోజు కావలిలో జన ప్రపంచం ఏ విధంగా ఉంటుందో ప్రజలే చూపిస్తారు. కాబట్టి ఈరోజు కొన్ని పత్రికల యొక్క మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, కొన్ని రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు జగనన్నకి ప్రజల మీద ఉన్న అభిమానాన్ని రాబోయే ముందు రోజులు ఓటు అనే ఆయుధంతో చూపిస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళగా మేమంతా కూడా సాయి శక్తిగా శక్తి వంచన లేకుండా శక్తి ఎంత అందరి సహాయంతో ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాము. రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి కావలి అభివృద్ధికి కృషి చేస్తాము. అదేవిధంగా కావలి పట్టణ అభివృద్ధికి కూడా మేమంతా కూడా నడుం కట్టి కృషి చేస్తామని పెద్దగా సహాయ సహకారాలతో కావలి పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దాం. ఎందుకంటే ఈ ముసునూరు నుంచి మద్దూపడ వరకు కావలి పట్టణం ఈరోజు. కాబట్టి ఈరోజు నేను ముసునూరుగా ఉంటున్నానని ముసునూరు ప్రజలు ఈరోజు ఆశీర్వాదాలు దీవెనలు మేమంతా మీ అంటుంటామని అందిస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా కావలి పట్టణ ప్రజలంతా కూడా కావలిలోనే ముసునూరు భాగము. అదేవిధంగా కావలిలో పాతగా పుట్టిన నన్ను కావలి పట్టణ బిడ్డగా ఆదరిస్తారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలతోటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలి. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు కూడా దగ్గరుండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని నేను మీ అందరినీ అడుగుతా ఉన్నాను. తప్పకుండా మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఆశీర్వాదాలు దీవెనలు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చేతులెత్తి జోడించి అడుగుతా ఉన్నాను. ఈరోజు నాకు ఈ దీవెన కార్యక్రమాలు మీరంతా కూడా అడుగు వేసి మొన్న 14వ తారీఖు నాతో ప్రతి ఒక్క ఇంటికి వచ్చి తిరిగి వాళ్ళందరి దీవెనలు ఆశీర్వాదాలు తీసుకున్నాం. అదేవిధంగా 15వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. తప్పకుండా మీరంతా కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు తప్పకుండా నాతో పాటు అడుగు వేస్తూ జగనన్న గారికి మద్దతుగా మన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని, అదేవిధంగా ముస్లింలు గ్రామ అభివృద్ధికి మనమంతా కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. క్యాలెండర్ తెప్పి పంపిస్తాం. అటు
మీ ఆశీర్వాదం కోసం మీ ఆశీర్వాదం కోరుకుంటాము. ఇలాగే జగన్ ముఖ్యమంత్రి మీ ఆశీర్వాదం నాకండి బాగా వెళ్ళున్నారు మెయిన్ రోడ్కి వెళ్దాం. అందరూ ఇచ్చుకోవాలి మన వాళ్ళు ఓకేనా ఓకేనా జగనన్నకి అడగ కావాలా కదలి రండి యువకులారా, యువతులారా, విద్యార్థిని విద్యార్థులారా, రాజశేఖర్ రెడ్డి జగన్ సీఎం జగన్ మేమంతా తప్పకుండా ఆశీర్వాదం అండి. పెట్టుకున్నాడు మనకంతా అందుబాటులో మన మీరు అయిపోయిందా జగన్ ఇద్దరికి అందగా సీఎం అన్న కూడా మన ఊళ్ళో అంటే కదా మీ ఓటుతో ఆశీర్వాదం, మీ ఓటు ఆశీర్వాదం అన్నకి